ఆసనాలు చేస్తే అది యోగా కాదు, అది ఆసనాలే అవుతున్నాయి కదా. ఈ ఆసనాలు ద్వారా ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు అంటారు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది అంటారు. అలా దేనికి ఏ ఆసనం, కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి చెప్తారు. ఈ ధ్యానంలో ఇంకొక టెక్నిక్ కూడా ఉందని ఎప్పుడు ఎక్కువగా వింటుండే, శ్వాస మీద ధ్యాస అంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జీవన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈ మధ్య కాలంలో మనం వింటున్న మాట యోగా యోగా యోగా. ఎందుకంటే మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలే కాకుండా మన సంపద కూడా అయినటువంటి యోగాను ప్రపంచ దేశాలకు పంచి ఈరోజు జూన్ 21ని ప్రపంచ యోగా దినంగా ప్రకటింపజేశారు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా ట్రైనర్ సూర్య ప్రణవ పతంజలి యోగ విద్యా సంఘం అనే సంస్థను స్థాపించి ఎందరికో యోగ విద్యలో శిక్షణ ఇస్తున్న శ్రీమతి తంగి స్వాతి మనతో ఉన్నారు. వారితో ముచ్చటించి యోగా ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం గారు. మీరు ఈ నెల రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పారు. దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాలో కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మన శ్రీకాకుళం నుంచి మీరు యాక్టివ్ పార్ట్ తీసుకుని చేస్తున్నారు, చూస్తున్నాం. మీరు ఇంత బిజీగా ఉండి కూడా మా కోసం, మా జీవన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు మా స్టూడియోకి వచ్చి యోగా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారు. ఇవన్నీ తెలుసుకోవాలని మేము కూడా చాలా ఆత్రంగా ఉన్నాం. మరొకసారి వెల్కమ్ మేడం మా జీవన్ టీవీకి. థ్యాంక్ యూ. చెప్పండి. ముందుగా ఈ జీవన్ టీవీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం తెలియజేస్తున్నాను. మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమందికి యోగా మీద అవగాహన కల్పిస్తున్నారు. మన కలెక్టర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళందరూ, మన ఎంపీ గారు, మినిస్టర్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అందరి చేత చేయిస్తున్నారు కూడాను. ఈవెన్ పల్లెల్లోని, పట్టణాల్లోని స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, ఎంప్లాయీస్కి కూడాను ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే మన జిల్లా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని జిల్లాలు ఆరోగ్యంగా ఉంటాయి అనేసి ఎంతోమందికి మోటివేట్ చేస్తున్నారు ఈ యోగా గురించి. నా పేరు స్వాతి తంగి అండి. నేను శ్రీకాకుళంలో సూర్య ప్రణవ పతంజలి యోగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను, యోగా టీచర్ని. నేను శ్రీకాకుళం జిల్లాలో మహిళా కోఆర్డినేటర్గా యోగా సెంటర్స్కి వ్యవహరిస్తున్నాను. నేను యూనివర్సిటీలో డిప్లొమా పీజీ అంబేద్కర్ యూనివర్సిటీలో చేశాను. నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ 13 సంవత్సరాలండి. నేను 3 ఇయర్స్ నార్మల్గా పిఎన్ కాలనీలో యోగా సెంటర్కి వెళ్ళాను. అక్కడ మా గురువులు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకున్నాను. 1 ఇయర్ 2 ఇయర్స్ అక్కడ నేను శిక్షణ పొందుతున్నప్పుడు నేను పిఎన్ కాలనీలోనే ఉండేదాన్ని. నేను ఆఫ్టర్ డెలివరీ కొంచెం వెయిట్ పెరగడం వలన కొంచెము అంటే థైరాయిడ్ అవి స్టార్ట్ అయిపోతే వెయిట్తో పాటు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నేను యోగాలోకి అడుగు పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత నాకు యోగా చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. చాలా నా శరీరం కానీ, నేను యాక్టివ్గా వర్క్ చేయడం కానీ, ఈ స్ట్రెస్ ఇవన్నీ నాకు బాగా తగ్గాయి. ఇంకా అలాగే కంటిన్యూ చేయడం. ఆ తర్వాత నేను అక్కడ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను బ్యాంకర్స్ కాలనీ పిల్లల ఎడ్యుకేషన్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అప్పట్లో ఇంత యోగా అయితే లేదు. నేను 2013లో నేను ఇదైతే చేసి మొదలుపెట్టాను. అప్పుడు ఇంత ప్రాముఖ్యత అయితే లేదు యోగా మీద. ఇంతమంది యోగా టీచర్లు కూడా అప్పుడైతే లేరు. నరేంద్ర మోడీ గారు లేదు సార్. మనకి యూనివర్సిటీలో ఎప్పుడు కోర్స్ వచ్చిందో అప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, యోగా చేయడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి అన్న దీని మీద చాలామంది, మేమే కాదు బీఈడీ చేసిన వాళ్ళు చాలామంది అప్పుడు యూనివర్సిటీలో అయితే చేశారు. నేను 2014 or 15లో నేను యూనివర్సిటీలో
ఫస్ట్ బ్యాచ్ నాదేనండి. యాక్చువల్గా నేను వైజాగ్లో చేద్దాం అనుకున్నాను, ఇంకా పిల్లలు ఈ ఫ్యామిలీ వల్ల నాకు అవ్వలేదు. మీరు డిప్లొమా చేశారా? డిప్లొమా చేశాను, పీజీ డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం ఫస్ట్ బ్యాచ్ నేను చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే మాకు వీక్లీ 3 days ఉండే క్లాసెస్ వెళ్ళొచ్చి వాళ్ళం. అలా నేను యోగాలోకి అడుగు పెట్టాను. నాకు కూడా యూనివర్సిటీలో చాలా ఈజీ అయిపోయిందండి కోర్స్ అన్నది, నాకు ఈజీ. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పటికి యోగాలో ఉన్నాను, నేను క్లాసులు నేర్చుకుంటున్నాను, నేను కూడా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అంటే మా గురువులు రానప్పుడు ఏంటంటే ఆ క్లాసులు నా చేత చెప్పించేవారు, నాకు అదొక ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను అక్కడి నుంచి అక్కడ పిల్లలు చదివేవారు, సెయింట్ జోసెఫ్లో చదవడం వల్ల మా 2 పిల్లలు, నేను పిఎన్ కాలనీలో అక్కడ ఉంటూ అక్కడ క్లాసులకు వెళ్ళేదాన్ని. అక్కడ నారాయణ తిరుమల అక్కడ మన క్లాసులు అయ్యేవి. అక్కడ చేసిన తర్వాత నాకు మళ్ళీ పిల్లలు ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్కి రావడం వల్ల ఏమైందంటే నేను మళ్ళీ బ్యాంకర్స్ కాలనీకి వచ్చాను. అప్పుడు ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలంటే అవ్వదు, అప్పుడు మనకు సెంటర్స్ కూడా లేవు. ఆ లేకపోవడం వల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే ఎలాగా నాకు చెప్పడం వచ్చు, నాతో పాటు 4 ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నేనే ఇక్కడ ఒక సెంటర్ పెడదాము, నాతో పాటు 4 నేర్పించవచ్చు అన్న ఆలోచనతో నేను ఫ్రీ సర్వీసే, ఎవరి దగ్గర అమౌంట్ అయితే తీసుకునేదాన్ని కాదు. మా గురువులతో ఉన్నంతసేపు నేను ఫ్రీ సర్వీసే చేసేదానండి యోగా సెంటర్స్ అన్నిటికీ. అయితే మీ గురువులు ఎవరండి? యోగా నేర్చుకున్నది ఎవరు? నాగేశ్వర గురువు గారు, రామారావు, వాళ్ళిద్దరూ నాకు నేర్పారు. తర్వాత కొంచెం యూనివర్సిటీలో కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్నాను. తర్వాత నేను సూర్య యోగా ఫౌండేషన్ అని స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్లో కూడా నేను ప్రెసిడెంట్గా చేశాను అనమాట. ఆ ప్రెసిడెంట్గా చేసినప్పుడు నాకు కొంచెం ఆన్లైన్లో ఇంకా వేరే గురువులతో నాకు కనెక్ట్ అయ్యి, అంటే మాకు ఆన్లైన్ అప్పుడు కోవిడ్ టైంలో యోగా చేయడానికి అయ్యేది కాదు, నేను ఆన్లైన్ క్లాసులు చెప్పేదాన్ని. ఆన్లైన్లో మనం ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నేనైతే నేర్చుకున్నానండి నిజం చెప్పాలంటే. అంటే విజయవాడలోని అక్కడ గురువులు మనకేంటంటే ఆన్లైన్లో బయటికి అంటే అప్పట్లో మనకి కోవిడ్ వల్ల బయటికి రాలేకపోవడం వల్ల ఏంటంటే మనము ఆన్లైన్లో క్లాసులు జరగడం వల్ల అప్పుడు చాలా ఇంట్లో ఉండి మరి ఏముంటుంది ఆన్లైన్ క్లాసులు బాగా అయ్యి అప్పుడు కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు మన ఊర్లో ఎక్కడెక్కడ సెంటర్లు పెట్టి చెప్తున్నారా, ఆన్లైన్లోనే చెప్తున్నారు? లేదు సార్ మనకైతే చెప్తున్నాను కదా, మన శ్రీకాకుళంలో 27 సెంటర్లు ఉన్నాయి సార్. ఆ 27 సెంటర్స్కి నేను యోగా కన్వీనర్గా కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఆ 27 సెంటర్లకి అంటే గురువులు మెయిన్ ఉంటూ కొంచెం నేను సీనియారిటీ కాబట్టి ఆ పదవి నేను లీడ్ చేస్తాను. ఆ పదవి అన్నది నాకు మా గురువులే నాకు ఇచ్చారు. నేను అన్ని సెంటర్లని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మార్నింగ్ హర్షవల్లి విజయహర్ష హాస్పిటల్ దగ్గర డాక్టర్స్కిను ఎంప్లాయీస్కి మార్నింగ్ సెక్షన్ చెప్తానండి. మళ్ళీ ఈవినింగ్ కూడా మా బ్యాంకర్స్ కాలనీలో ఈవినింగ్ కూడాను ఓన్లీ హౌస్ వైఫ్లకి క్లాసెస్ చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగా ఆవశ్యకత ఏంటి, యోగా ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో వినాలని ఉందండి. యోగా ప్రాముఖ్యత అంటే అప్పటి మీద చూస్తే ఇప్పుడైతే బాగా జనాల్లోకి అయితే వచ్చిందండి. చాలామంది యోగా చేయాలి, యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఇంకోటి ఏంటంటే యోగా చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాము, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడున్న 90 డేస్లో ఈ ఉద్యోగస్తులు కానీ వీళ్ళెవరు అంటే ఇంకా ఎక్కువ యోగా మీద అయితే ఇది లేదు. ఎక్కువ మంది నాకు తెలిసిన మట్టుకు నాకు ఇన్ని సెంటర్స్లోనే ఎక్కువ హౌస్ వైఫ్లే వస్తారండి. మెయిన్ ఏంటంటే లేడీస్కి ఏంటంటే ఇంతకు ముందు మీద ఈ అందం కొంచెం బాగా ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ పూర్వం కూడా ఏముండేది అంటే ఎంత ఫుడ్ తిండి తినేవాళ్ళమో అంత వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఎంత తిన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఏంటి అన్ని మిషన్స్ వచ్చేసాయి. ఇంతకుముందు ఏంటి రుబ్బేవారు, ఇసిరేవారు, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండేవారు. ఎంత ఫుడ్ తిన్నా వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇప్పుడు అన్ని వచ్చాయి, అన్ని స్విచ్లే, అన్ని కూడా మీరు గిన్నెలు కడిగే అవకాశం లేకుండా అవి కూడా వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఏంటంటే శారీరక శ్రమ లేదు కానీ మెంటల్లీ మనకి అదైతే ఉంది. అంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే మన ఒళ్ళు అన్నది అలా ఉండిపోతుంది కానీ ఎక్కువ ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల కూడా అది ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది.
మన మానసికంగా ప్రశాంతత లేకపోతే ఆర్గాన్స్ ఒక్కొక్క ఆర్గాన్ మీద కూడా మన లోపల నుంచి అది మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పిల్లలు నవేడేస్ పిల్లలు కూడా ఎవ్వరు యోగాకి రారండి. అంటే నేను ఇన్ని సెంటర్లో చూసిన ఇంకా ముసలి వాళ్ళు వస్తారు, ఈ ముడుకుల నొప్పి అని లేకపోతే బీపీ షుగర్ ఏవో ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మనం ముసలి వస్తారు. కానీ మిడిల్ అంటే చదువుకునే పిల్లలు కానీ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అండి కోవిడ్ తర్వాత ఈ యోగాకి ప్రాముఖ్యత ఎక్కువ వచ్చిందండి. మెయిన్ ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా అది వేస్ట్. అంటే డబ్బు ఎంత ఉన్నా ఆరోగ్యం లేదంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి అందరూ ఇప్పుడు ఏంటంటే యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని పెట్టుకొని కొంత టైంని అయితే కేటాయిస్తున్నారు. అంటే మందులు లేకుండా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక సాధన యోగా. అది మాత్రం ఇప్పుడు కొంచెం అందులో మన నరేంద్ర మోడీ గారు వల్ల కొంచెం జనాల్లోకి బాగా వచ్చింది. అప్పుడు మీద కొంతమంది యోగా టీచర్స్ కూడా ఎక్కువ మంది మనకి పెరిగారు. ఎక్కడ చూసినా యోగా సెంటర్స్ ఇక్కడే కాదు మన జిల్లాలోనే కదా వైజాగ్, ఎక్కడ చూసినా చాలా యోగా గురువులు కానీ యోగా ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం అంటే మనప్పుడు ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కదా ఇప్పుడు మనకి యోగా డేని ఇంత బాగా అందరినీ అంటే నేను ఇన్ని నెల రోజులుగా నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. దానికి మెయిన్ నేనే అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను. ఎక్కడ పని వాళ్ళు కోతలు కోసిన వాళ్ళు అందరినీ తీసుకొస్తున్నారు. ఒక మన గనగలవాడిపేటలో అయితే 7,000 మందితో యోగా కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు యోగా తెలుసుకుంటున్నారు. ఏదైనా శారీరకంగా ఎలా ఉన్నా మానసికంగా ఇదైతే బాగుంటుంది. స్ట్రెస్ అన్నది మనుషులకి ఉండదు. యోగా వల్ల ఏంటంటే శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఎప్పుడైనా మనం అభివృద్ధి చెందగలుగుతాం. మన ఆలోచన సరళి కూడా వేగవంతంగా ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు శరీర ఆకృతి బాగుంటుంది అని చెప్పి అందరూ జిమ్ములకు వెళ్ళటం ఎక్సర్సైజులే చేస్తున్నారు. కానీ ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒక అలసట ఎక్కువ అయిపోవటం, శరీర ఆకృతి అయితే బాగుంటుందేమో కానీ ముఖంలో కళ రాదు. అదే యోగా చేస్తే శరీర ఆకృతి బాగుగా ఉండటమే కాకుండా ముఖంలో కూడా ఒక మంచి తేజస్సు కళ వస్తుంది అంటారు కదా, అది నిజమేనా? అది నిజమే సార్. అంటే మనకి ఎక్సర్సైజ్ అన్నది ఏంటంటే బాడీని హార్డ్ చేస్తుంది. చాలామంది లేడీస్ కూడా వెళ్తుంటారు. అంటే నేను ఇది ఎవరికి అంటే అది తప్పు అని నేను అంటలేదు. అంటే వాకింగ్ కూడాను గ్రాస్ మీద నడాలి సార్. అందరూ ఇది ఏంటి సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నారు కానీ అదైతే కరెక్ట్ కాదు. గ్రాస్ మీద నడాలి. అప్పుడు ఆ గ్రాస్ మీద నడిస్తే మన పాదాల కింద ఈ నెరవ మొత్తం అది టచ్ అవడం వల్ల మనకు అది ఇప్పుడు ఏంటంటే ఆక్యుప్రెషర్ మనకి దాని వల్ల మనకి అది కొంచెం ప్రెజర్ అన్నది మనకి ఇప్పుడు అందుకే ఈ నేల మీద నడుస్తున్నారు కాబట్టి ముడుకుల నొప్పులు వస్తున్నాయి. అంటే నేను అలా అన్నది వాకింగ్ మంచిది కాదన్ను, జిమ్ములు మంచిది కాదన్న, అవి కూడా మంచివే. కానీ అన్నిటికంటే నాకు అంటే నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాననేమో కానీ నాకు అన్నిటికంటే మంచిది ఏంటంటే యోగా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందులో 13 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. నాకు నా ఏజ్ 40 దాటిపోయింది. అయినా కూడా ఈరోజు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. అందుకే మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, నా తాలూకు అనుభూతినే మీకు చెప్తున్నాను. ఇంకేంటంటే యోగా చేయడం వల్ల ఏంటంటే మనకి శారీరకంగా కూడా ఆరోగ్యంగా మంచి హెల్తీగా ఉంటాము. బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మన స్కిన్ కానీ మన ఇది కానీ చాలా బాగుంటుంది. గ్లో వస్తుంది, అన్నిట్లో తేజస్సు ఉంటుంది. అంటే ఫిట్నెస్గా కూడా మనం ఉంటాం అన్నమాట. కానీ జిమ్లోని ఫిట్నెస్ ఉంటుంది సార్. అది నాకు తెలిసిన బట్టి నేను ఎవరికైనా చెప్తాను, జెంట్స్కి జిమ్ ఓకే కానీ లేడీస్ జిమ్ చేయకూడదు, హార్డ్ అయిపోద్దని నేనైతే చెప్తాను. లేడీస్కి ఎక్కువ మందికి యోగాయే బెస్ట్. ఇంకా కావలిస్తే వాకింగ్ చేసుకోవాలన్నా వాకింగ్ అంటే యోగా అంటే ఎందుకు అందరూ అంటే అదేంటో కష్టమేమో అంటే కొంతమంది ఒక్కొక్కలా చెప్తున్నారు సార్. ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే యోగా అంటే మన మనస్సు మన శరీరము మన ఆధీనంలో పెట్టుకుంటూ చేసేదే యోగా. అంటే మనం ఏదో గాబరాగా ఇప్పుడు జిమ్ అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మన శ్వాసను కూడా మన అధీనంలో ఉంటుంది. ఇప్పుడు యోగా ఒక ఆసనం వేసామో అంటే అది స్లోగా నెమ్మదిగా ముందు 2 కాళ్ళు చాపాలి, కళ్ళు మూసుకో, అవన్నీ నిదానంగా చెప్తాము.
కానీ ఇప్పుడు కూడా కొంతమంది యోగాని ఎలా చేస్తున్నారంటే జిమ్ లాగే చేసేస్తున్నారు. అంటే ఈ కాంపిటీషన్స్ అని ఇవ్వని ఏదో తల కిందేసి పైప్, అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అలా చేసిన వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మాత్రం అన్ని ఏజ్ల వారికి అందరూ చేసుకునే విధంగానే నేను క్లాసులు చెప్తాను సార్. అంటే మన ఏజ్తో పాటు ఒక 20 years వాళ్ళు ఫాస్ట్గా పరిగెడతారు, 40 years వాళ్ళు అంత ఫాస్ట్గా పరిగెట్టకూడదు. 40 అనగానే కొంచెం మన బోన్స్లో కానీ ఆటలో కానీ వీక్ అవుతూ ఉంటారు, ఆ రెసిస్టెన్స్ పవర్ బాడీలో తగ్గుతాయి. అలానే బోల్డ్ అయిపోయారని అన్నాం. నేనేంటంటే ఏది చేసినా, ఒక జిమ్ చేసినా, వాకింగ్ చేసినా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. అది కూడా గురుముఖంగానే చెయ్యాలి. అంటే ఒక సిస్టమేటిక్ సిస్టమ్ అన్నది లేకుండా మాన్యువల్ గా జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే అలసిపోయి ఆకలి పుట్టి అన్నింటి మీద కొంచెం చిరాకులు అదే యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండి హాయిగా ఇంకా ఉత్సాహంగా పని చేయగలుగుతాం. డే అంతా నేనైతే నా డే షెడ్యూల్ 4:30 కరెక్ట్ గా. అది నేను అలారం పెట్టుకొని 4:30 అయ్యేసరికి నాకు బెల్ కొట్టినట్టు తెలివస్తుంది. ఆ 4:30కి లెగిస్తాను, స్నానం చేస్తా, ఫ్రెష్ అవుతా, 5:30 క్లాసులకు వెళ్ళిపోతా. అంటే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే నేను ఈ ఫీల్డ్ ఈ యోగాలోకి వచ్చిన తర్వాత నాకు అలవాటు అయిపోయింది సార్, అంతే. మరి అది నేను చెప్పలేదు. ఏ కార్యక్రమం అంత లేదన్నా నైట్ 10 o'clock క్లోజ్. మరి ఇంక ఎట్టి పరిస్థితుల్లో అంటే నేనేదో ఊరు బయటకు వెళ్తే గానీ నేను ఇంట్లో ఉన్నంతసేపు 10 అయితే మరి మొబైల్ కాదు కదా, ఏమీ ఉండదు, అంతే. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే మొబైల్కి ఎడిట్ అయిపోతున్నారు. అందుకే సగం మ్యాక్సిమం ఎవరైనా మార్నింగ్ లెగడానికి లేట్ నైట్ వల్లే ఈ లెగాలి, ఇప్పుడు యోగాకి వెళ్ళాలి అన్న బద్ధకంతో సగం మంది జనాలే బతికి యోగాకి రావడం. యోగానే కాదు అంటే చాలా వరకు వాకింగ్ ఏదైనా ఎర్లీ మార్నింగ్ చేసిన ఆ ఎఫెక్ట్ అన్నది, ఆ రిజల్ట్ అన్నది మీరు మధ్యాహ్నం చేసినా రాదు, సాయంత్రం చేసినా రాదు. ఎందుకంటే నైట్ అంతా మనం ఖాళీ కడుపుతో ఉండడం వల్ల చేస్తే ఫీల్ ఎఫెక్టివ్ గా ఈ బ్రహ్మీ ముహూర్తంలో ఏ కార్యక్రమం చేసినా ప్రశాంతంగా సక్సెస్ అవుతుంది అంటారు కదా. అందుకని 4 గంటలకే లేచి 6 గంటలకల్లా ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన యోగా అయినా సంగీత సాధన అయినా ఏదైనా కూడా ఆ టైంలో చేస్తేనే సక్సెస్ అవుతుంది అంటారు. అదే కదా మరి సక్సెస్ అవ్వడం అని కాదు, నాకు అది అలవాటు అయిపోయింది సార్. అంటే ఇది మనకి యోగాలో ఉంటే ఒక సిస్టమ్ డిసిప్లిన్ అన్నది వస్తుంది అసలు. అంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు అంటే కానీ అయినా నాకు ఎవరి మీద కోపం రాదు, ద్వేషం రాదు, ఇరిటేషన్ రాదు. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాను, ఎవ్రీడే అలానే ఉంటాను. ఒకవేళ మీరు నా గురించి చెడుగా చెప్పినా నేను దాని గురించి పట్టించుకో, నాకు మంచిగా చెప్తున్నారు అనుకుంటాను. కానీ నేను అంటే ఎవరికి నేను ఆ చెడు ఆలోచన అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది కొంతమందికి అబ్బుతుందేమో, అంటే కొంతమంది చూస్తుంటాను వాళ్ళకి మరి అది. యోగాకి ఎక్సర్సైజ్ కి ఇంకొక తేడా ఏంటంటే ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే తమో గుణం పెరుగుతుందండి. తమో గుణం రాజస గుణం. ఎక్సర్సైజ్ చూసారా బాక్సింగ్ అంటారా, ఆ బాక్సింగ్ కూడా చేస్తారు తమో గుణం. అదే యోగా చేస్తే సత్వగుణం వస్తుంది, ప్రశాంతత, ప్రతి ఒక్కరిని క్షమించే గుణం, అలాంటి ఈ గుణాలు అన్నవి అక్కడ యాక్టివేట్ అవుతాయి. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. అది ఏదైనా సాధన కాబట్టి యోగా 3 నెలల్లో 1 నెలలో మన జీవన సరళినే మార్చేస్తుంది. అది సాధన కూడా సరే, రెగ్యులర్ సాధన చేయాలి. 1 నెల చేసి చాలా మంది కొంతమంది వస్తారు, 1 month చేస్తారు, వాళ్ళు చేంజ్ కనబడలేదు. 1 month లో చేంజ్ రాదు, ఏది రాదు. ఇప్పుడు మనం వాళ్ళు ఏవో నేర్చుకుంటున్నాము, వెంటనే వాట్స్ వచ్చేస్తాయి, రావు. అది ప్రాక్టీస్, ఏదైనా ప్రాక్టీస్ ఉండాలి. యోగా అన్నది ఏదైనా సరే ఒక మండల కాలం 40 days నిష్ఠతో చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది అంటారు. కాబట్టి ఆ 40 రోజులు కరెక్ట్ గా డిసిప్లిన్ గా చేస్తే ఆ ఫలితం అన్నది తప్పకుండా వస్తుంది. ఫలితం అయితే తప్పకుండా వస్తుంది. కానీ యోగా చేస్తే ఇంతమందికి కూడా ఇప్పుడు మోటివేట్ చేస్తున్నారంటే యోగా చాలా ఆరోగ్యాన్ని అయితే ఇస్తుందని నేనైతే చెప్తాను. అంటే ఈ దీంట్లో ఉండడం కాదు, నేను ఎంతోమంది ఎన్నో సెంటర్లు నాకు ఈ 13 yearsలో నేను ఎంతోమందితో నేను చూశానండి. ముడుకులు నొప్పులు వచ్చిన వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, కింద కూర్చోలేని వాళ్ళు ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం. ఏం లేదు, ఓంకారం చేసినా చాలు.
ఆటోమేటిక్గా ఇంకా మన నెక్స్ట్ మనకు ఉంటుంది. ఇవన్నీ మీ అడిగిన క్వశ్చన్లకు నేను చెప్తాను, ముందే చెప్పేస్తే అవ్వదు. ఓకే సార్. అయితే మేడం గారు, ఇప్పుడు అందరూ కూడా ఏవో ఎక్సర్సైజ్ చేసి కొన్ని ఆసనాలు చేసేసి నేను యోగా చేస్తున్నాను అంటారు. అలాగే ప్రాణాయామం ఏదో తెలిసినవి కొంచెం చేసేసి కొంచెం మెడిటేషన్ అని కూర్చొని లేచిపోయి నేను యోగా చేస్తున్నా అంటున్నారు. కానీ అది కాదు కదా. యోగా అంటే యోగం, కలయిక. అదేంటంటే జీవాత్మ పరమాత్మ కలయిక యోగా అంటారు. లేదు అనుకుంటే ఈ యోగం అన్నది అష్టాంగాల కలయిక, అష్టాంగ యోగమే ఈ యోగా. అవన్నీ కలిపితే యోగా. ఆసనాలు చేస్తే అది యోగా కాదు, అది ఆసనాలే అవుతున్నాయి కదా. ఈ అష్టాంగాలు ఏంటంటే యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి కదా. ఈ అష్టాంగ యోగాలు అన్నది మా ప్రేక్షకులకి ఒక్కొక్కటి బ్రీఫ్గా చెప్పండి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. ఈ 3 ఇంపార్టెంట్. మామూలు మన సమాజ జీవనంలో కావాల్సిన ఈ 3 కాబట్టి ఈ 3 డీటెయిల్గా చెప్తూ మిగతావి నాలెడ్జ్ కోసం, మాకు తెలుసుకోవడం కోసం. ఫస్ట్ అష్టాంగ యోగాల్లో యమం అంటే ఏంటి? ఇవేంటంటే బాహ్యంగా మనకు ఇది విన్నారు. ఇప్పుడు ధ్యానము ఇవేంటంటే అంతర్గతముగా లోపల నుంచి మనము ఇచ్చేయాలి. మనకి ఈ బాహ్యంగానే మనకు ముందు తెలుస్తాయి, కానీ అంతర్గతంగా వచ్చిన అవి సమాధి ఇవన్నీ మనం అనుభూతి చెందితేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు యమ ఉంది. యమ అంటే ఏంటి? శాంతంగా ఉండాలి, ఒకరిని ద్వేషించకూడదు, అలాంటివన్నీ మనకు ఆ నియమాలు మనకు ముందు ఉండాలి. ఆ యమ అన్నది ఏంటంటే శాంతం. కొంతమంది ఏంటంటే కోపము, అహింస, ఇప్పుడు చాలామంది ఒకరి మీద లేనిపోని మాటలు చెప్పడము, అవన్నీ ఏంటి యమాల్లోకి వస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలి. నియమము అంటే ఏంటి? మన శుచిగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, మనకు ఒక డిసిప్లైన్, ఇవన్నీ ఏంటంటే నియమాలు. ఆసనం అనేసరికి ఇంకా అంటే అసలు మీకు ఒక విషయం తెలుసా? ఆసనమే కష్టం అనుకుంటారు. ఈ 2 కష్టం సార్. యమ నియమము చేయడమే చాలా కష్టము. ఆసనం అన్నది ఈజీగా, కానీ జనాలు ఏంటంటే ఆసనం వేయడం కష్టము, ఈ యమ నియమాలు ఎవరండి క్రోధంగా ఉండరు, ఎవరు అహింస చేయకుండా ఉన్నారు, ఎవరు అలా ఉన్నారు చెప్పండి, ఒకరి మీద చాడీలు చెప్పకుండా. అది ముందు మనం పాటించాలి. ఈ యోగాలో ఎవరైతే ఉన్నారో ముందు అలాంటివి పాటించాలి. నియమము, మంచి ఆహారం తినాలి, మంచి డిసిప్లిన్గా ఉండాలి. అవి ఏంటంటే మనకి నియమాలు. ఇంకా ప్రాణాయామము అంటారా, మన మనస్సుని, మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంటుకుంటూ చేసేదే ప్రాణాయామం. ప్రాణాయామము మనకేంటంటే చేసే ముందు మన మనస్సుని మన ఆధీనంలో పెట్టుకొని చేస్తాము. ముందు ఒకసారి ఆసనాల గురించి చూద్దామండి. ఆసనాలు ద్వారా ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు అంటారు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది అంటారు. అలా దేనికి ఏ ఆసనం, కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి చెప్తాను సార్. ఇప్పుడు వజ్రాసనము, ఆ పేరులోనే ఉంది. వజ్రము ఎంత క్వాలిటీగా ఉంటుందో ఆ ఆసనంలో కూడా అంత క్వాలిటీ ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుంటే మనకి జీర్ణశక్తి చాలా బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. వజ్రాసనంలో కూర్చోవడం వల్ల అంటే అది ఓన్లీ వజ్రాసనం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు. ఎవరికైతే మోకాలు నొప్పులు లేదో ఎప్పుడైనా ఆహారం తినే ముందు కానీ తినేసిన తర్వాత కానీ చేసే ఆసనం ఒకే ఒక ఆసనం వజ్రాసనం సార్. ఆసనం ఏదైనా ఖాళీ కడుపుతో చేయాలి అంటారు. వజ్రాసనం మాత్రం భోజనం చేసిన వెంటనే కూడా చేయొచ్చు. అది మన బుక్క ఏదో ఎక్కడికి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్తాం, కొంచెం ఆవేశంగా అనిపిస్తుంది. ఆవేశంగా ఉన్నప్పుడు మనం వజ్రాసనంలో కూర్చుంటే ఆటోమేటిక్గా కొంచెం రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇంకా ఆసనాలు ఇంకా భుజంగాసన. భుజంగాసన ఎవరికైతే బ్యాక్ పెయిన్స్ ఉంటున్నాయో, ఇప్పుడు చాలా మంది లేడీస్కి ఎక్కువ నడుము నొప్పి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు భుజంగాసనం అంటే పాము ఎలా బొసగొట్టుతుందో ఆ టైపులో మన బ్యాక్ని ఇలా చేసుకొని ఉంటే భుజంగాసన కూడా ఒక మంచి ఆసన. ఇంకోటి చేతి, దానివల్ల ఏంటి ఉపయోగం వస్తుంది? బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి. ఎవరికైతే వెన్నుపూస బ్యాక్ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి కంపల్సరీ అందులో 3 ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. సర్పాసన, భుజంగాసన, అవి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సేతుబంధాసన. సేతుబంధాసన కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతుంది.
అది అంటే ఆసనాలు సేతు బ్రిడ్జ్ లాగా అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ సేతుబంధాసన కానీ భుజంగాసన కానీ ఈ వజ్రాసన ప్రతి ఆసనాన్ని ఇప్పుడు మన ప్రోటోకాల్లో పెట్టారు. అంటే ప్రతి ఒక్కరు చేసి ఆరోగ్యంగా ఏవైతే ఆరోగ్యంగా ఉంటామో ఆ ఆసనాలన్నీ ఇప్పుడు మన ప్రోటోకాల్లో పెట్టారు. వక్రాసన, ఆ వక్రాసన అన్నది కూడా అంటే ఆ ఫొటోస్ మరి మీకు నేను చూపించలేకపోతున్నాను, కానీ ఆ వక్రాసన కూడాను అది వేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ రాకుండా నివారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 90 డేస్లో చాలామందికి ఈ షుగర్లు బీపీలతో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వక్రాసన, అర్ధమధ్యేంద్రాసన అలాంటి ఆసనాలు ఉన్నాయి. ఇందులో కూడా 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అవి వేసుకుంటే మాత్రం అది కూడాను మనకి షుగర్ అది కంట్రోల్లోకి వస్తుంది. అలా ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది సార్, కంపల్సరీ అది లేకుండా అయితే లేదు. కానీ ఇప్పుడు మనకేంటంటే ఏ ఆసనం వేస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్లో మనకు పెట్టారు. అదే మన ఆసనాలు ఇప్పుడు ఇక్కడ మనము ఆ లిస్టునే మనం ఇక్కడ యోగా కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నాం అన్నమాట. ఇంకా ఇంకా ఏంటున్నాయి? వృక్షాసనము ఉంది. వృక్షము అంటే చెట్టు. ఆ చెట్టు అంటే మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళకి మతిమరుపు వస్తుంది. అంటే అది ఒక్క కాళ్ళ మీద నిలబడాలి. ఒక్క కాలు మీద నిలబడే ఆసనం ఏంటంటే అది కాన్సన్ట్రేషన్ తప్పుతుంది, బ్యాలెన్స్ కాన్సన్ట్రేషన్ అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్ గా లైఫ్ ని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది మనకు ఒక సందేశాన్ని కూడా అయితే తెలుస్తుంది. తాడాసనం అంటే 2 చేతులు ఇలా లాక్ చేస్తూ పైకి నిలబడాలి. అంటే ఎవరైతే హైట్ షార్ట్ ఉంటారు, పిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మంచి గ్రోత్ బాగా పెరగాలన్నా మంచి హైట్ అవ్వాలన్నా తాడాసన వేయచ్చు. ఇంకా అలా చాలా ఆసనాలు ఉన్నాయి సార్, మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఆసనాలు ఉన్నాయి. మేడం గారు నెక్స్ట్ది ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాసని నియంత్రించడం, కంట్రోల్ చేయడమే కదా. ఇందులో ప్రాణాయామంలో ఎన్ని రకాలు ఉంటాయి? అందులో ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి అని వింటూ ఉంటాం. వాటి గురించి కొంచెం విపులంగా చెప్తారా? ముందు ప్రాణాయామంలో నేను ఒకసారి భస్త్రికా ప్రాణాయామం గురించి ఒకసారి మీకు చెప్తాను. అంటే భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు మనకు చాలా వరకు పొల్యూషన్ బయట, ఆ పొల్యూషన్ మనం పీల్చేస్తున్నప్పుడు మనకి చూసారు కోవిడ్ టైంలో ఆ వైరస్ మన ముక్కులోకి వెళ్ళిపోవడం వల్లే కదా మనకి ఈ కోవిడ్ అన్నది అదే వచ్చింది మనకి. కాబట్టి ఈ కపాలభాతి అదే భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే మన పీల్చిన అంటే చెడు ఏదైతే బయట ఉన్న పొల్యూషన్ కానీ చెడు కానీ వాసనలు కానీ అవన్నీ క్లియర్ అయిపోయి నాజలంతా మనకి క్లియర్, ముక్కు రంధ్రాలన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. మనం భస్త్రికా ప్రాణాయామం ఎలా చేస్తామో అంటే ఇప్పుడు ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదండి, కుడి ముక్కు రంధ్రాన్ని ఇలా మోస్తాం అన్నమాట. మూస్తూ ఎడమ నుంచి ఫోర్స్గా బ్రీత్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను పీల్చిందే మీకు తెలుస్తుంది, అది లోపల ఉన్న డస్ట్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. పొట్టని లాగుతూ మనం బ్రీత్ తీసుకొని విడిచిపెడుతూ ఉన్నాం. అలా చేయడం వల్ల మనకి ఇక్కడ ఉన్న కపాలంలో ఉన్న ఏమైనా మనకు ఉంటుంది కదా ఇన్ఫెక్షన్స్ కానీ అంటే మనకి జలుబు అది చేసినప్పుడు కానీ మొత్తం అంతా నాజలంతా క్లియర్ ఉండి మనకి ఈ భస్త్రికా 2 భాగాలు మళ్ళీ ఎడమని కూడా ఇలా క్లోజ్ చేస్తాము, మళ్ళీ ఫోర్స్గా పీలుస్తాము, మళ్ళీ ఫోర్స్గా విడిచిపెట్టాలి. ఎవరైతే ప్రాణాయామం బాగా చేస్తారో అలాంటి వాళ్ళ నాజల్స్ అంటే వాళ్ళది క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ చేసినప్పుడు మా అంత బ్రీత్ ఇంత ఫోర్స్గా రాదు. అదే మామూలుగా మేము రెగ్యులర్ చేస్తాం కాబట్టి మా నాజల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అదే నార్మల్ పర్సన్స్కి అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, సైనసిస్ ప్రాబ్లమ్స్ అలాంటివి, కండ కానీ పెరిగిపోయినా అది అంత మూమెంట్ అనేది ఫ్రీగా రాదు. ప్రాణాయామం చేసినప్పుడు అలాంటి సైన్సెస్ అవన్నీ కూడా ఇవి రాకుండా ఉంటాయి. ఇంకోటి నాజల్స్ అన్ని క్లీన్ అవుతాయి. మన ఉన్న చెడు కూడా బయటకు వచ్చేస్తుంది. మన లంగ్స్ కూడా క్లియర్ గా ఉంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా లంగ్స్ నుంచి కూడా లాక్ వచ్చేస్తుంది. పొట్ట నుంచి నాభి నుంచి పైకి లాగా లోపల ఏమున్నాయో మొత్తం క్లియర్ చేస్తూ ఉంటాం ఈ భస్త్రికా ప్రాణాయామాలు. 2 పక్కల అలాగే లెఫ్ట్ నుంచి ఫోర్స్ గా పీల్చాలి, లెఫ్ట్ ని క్లోజ్ చేస్తే మళ్ళీ రైట్ నుంచి కూడా ఫోర్స్ గా పీల్చాలి. 2 అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇంకో నెక్స్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం. మన ప్రాణశక్తిని మనం ఎక్కువగా మన శరీరంలోకి ప్రవేశించాలి. మనం నార్మల్గా అయితే తక్కువ శ్వాసనే పీలుస్తాం,
కానీ నాడీ శుద్ధి ప్రాణాయామం ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇడా నాడి పింగళి నాడి. ఇడా అంటే ఎడమ భాగాన్ని ఇడా అంటారు, కుడి భాగాన్ని పింగళి అంటారు. అంటే ఎడమ చంద్రభేద నాడి అంటారు దీన్ని, ఇది సూర్యభేద నాడి. ఈ చంద్రభేద నాడి నుంచి చల్లని గాలి లోపలికి వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఇలా అంటే. కానీ మళ్ళీ ఈ కుడి నుంచి మనం పీల్స్తే కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది. అంటే సూర్య చంద్రులు వలన మరి అలా పెట్టారో ఏమో నాకైతే తెలియదు. ఇడా నాడి అన్నది చంద్రభేద నాడి, నెమ్మదిగా స్లోగా మనం చేస్తూ ఉంటే చల్లని గాలి లోపలికి వెళ్తుంది. అంటే ఇటు కూడా అలానే ఉంటే కొంచెం లైట్గా వేడి వెచ్చని గాలి అనేది ఇటు నుంచి అయితే మనకి ఆ ఫీలింగ్ అన్నది తెలుస్తుంది. ఈ రైట్ని క్లోజ్ చేస్తూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఎడమ నుంచి స్లోగా బ్రీత్ని తీసుకోవాలి, శ్వాసను పీల్చుకోవాలి. ఎంతవరకు శ్వాసను పీలుస్తామో మళ్ళీ లెఫ్ట్ని క్లోజ్ చేస్తూ మళ్ళీ రైట్ నుంచి కూడా స్లోగా శ్వాసను విడిచిపెట్టాలి. మళ్ళీ శ్వాస నుంచి మళ్ళీ కుడి నుంచి శ్వాసను పీల్చాలి, కుడిని క్లోజ్ చేస్తే ఎడమ నుంచి దీన్నే నాడీ శుద్ధి ప్రాణాయామం అని అంటారు. సులభ నాడీ శోధన అనుకోండి. మేడం గారు, ఇప్పుడు యోగాలో ఎక్కువగా ఓంకారం చేస్తారు. ఆ ఓంకారం కూడా మనకి ఈ ప్రాణాయామమైనా ఇంకా ఏమైనా ప్రత్యేక లాభాలు ఏమైనా ఉంటాయా ఓంకారం అంటే? ఓంకారం అంటే ప్రాణాయామం అయితే కాదు. ఓంకారం అన్నది ప్రణవనాదం నుంచి వచ్చింది. అంటే ఆ ఉ మా అనే ఓం అన్నప్పుడు చూసారా, ఓం అన్నప్పుడు మన బ్రీత్ని హోల్డ్ చేసేస్తున్నాం, అక్కడ కుంభకం చేస్తున్నాం. ఓం అంటున్నాం చూసారా, అన్నప్పుడు అక్కడ కుంభకం హోల్డ్ అయి ఉంటుంది. ఏంటంటే అకారము, ఉకారము, మకారము శబ్దాల నుంచి వచ్చింది ఈ ఓంకారం. ఈ నాభి నుంచి ఈ సహస్రాల దగ్గరికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పైనుంచి అలా కింద వరకు అది డౌన్ అవుతూ ఉంది. అదేంటంటే మనకి ఆ శబ్దం ఉచ్చరించడం వల్ల మన శరీరంలో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. అసలు ఎంతమందికి తెలియదు ఓంకారం ఎంత విశిష్టత ఉంది అనేసి. ఇది మనం ఏంటంటే అంటే ఈవెన్ ఎవ్వరు ఆసనాలు చేయలేని వాళ్ళు, బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఓంకారం చేస్తే చాలా మంచిది. అంటే మా రామారావు గురువు గారు నాకు చెప్పారు, ఒక అతను కోమాల్లోకి వెళ్ళిపోయారంట. అతనికంట చెవిలో ఓంకారం చేస్తే అతను 1 వీక్లో కోమాల నుంచి బయటకు వచ్చారంట. అది అని నాకు ఒకసారి చెప్పారు. అంత ప్రాముఖ్యత ఉందమ్మా ఓంకారంకి. మేము ప్రతి యోగా సెంటర్లో రోజుకి 11 సార్లైనా 21 సార్లైనా ఓంకారం చేస్తూ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం సార్. ప్రార్థన ఓంకారం కంపల్సరీ. ఆ ఓం అనే శబ్దంలో అంత రిజల్ట్ ఉంది మన బాడీలో. మన 72,000 నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి ఓంకారం చేయడం వల్ల. అందుకే మేము ప్రతి ఒక్కరికి, అంటే ఆసనాలు కూడా చేయలేరు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కేవలం ఓంకారమైన రోజు 21 సార్లు చేసుకోండి అని చెప్తూ ఉంటాం సార్. అంత ప్రాముఖ్యత ఉంది ఓంకారంలో. తర్వాత ఇంకోటి యోగాలో అతి ముఖ్యమైనది ఏంటంటే సూర్య నమస్కారాలు అంటారు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆసనం, ధ్యానం, ప్రాణాయామం అన్నీ కలిసి ఉంటాయి అంటారు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ 3 కలుస్తాయా అందులో అని? సూర్య నమస్కారాలు ఏంటంటే 12 మంత్రాలతో 12 ఆసనాలు ఉంటాయి సూర్య నమస్కారాల్లో. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ఆసనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఆ సూర్య నమస్కారాలు ఒక్క మంత్రం చదువుతూ 12 ఆసనాలను కలుపుతూ చేస్తాము. మన బాడీ శరీరం దృఢంగా కూడా తయారవుతుంది, మనం ఆరోగ్యవంతులుగా కూడా ఉంటాము. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా ఎంత చేస్తే అంత వెయిట్ లాస్ కూడా అవుతాం. అంటే నార్మల్ చేసిన దానికంటే అంటే ఇది 6 సూర్య నమస్కారాలు 6 మంత్రాలతో చేస్తే అది డబుల్ అయ్యండి. 6 12 అంత 6 చేసినా చాలు, చేయలేని 3 చేసినా చాలు. అంటే ఒక్కొక్క మంత్రానికి 12 ఆసనాలు ఉంటాయి సూర్య నమస్కారాల్లో. అది మనం ఏంటంటే మన శ్వాసతోటి, మన మంత్రంతో మనం ఆసనం చేస్తూ ఉంటాం. మన బాడీ, మన శరీరం మంచి ఫ్లెక్సిబిలిటీగా కూడా తయారయ్యి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాన్సంట్రేషన్ ఎలా వస్తుందంటే మంత్రం ఉంటుంది, అందులో దేవుడి మీద ధ్యానం, ఆసనం వేసేటప్పుడు శ్వాస తీసుకోవటం, విడిచిపెట్టడం అనేది ఒక రిథమిక్ గా ఉంటుంది. ప్లస్ ఆసనం ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ.
ఇవన్నీ కలిసి శ్వాస తీసుకుంటూ ఆసనాన్ని వేస్తాము, మంత్ర ఉచ్చారణతో చేస్తాము కాబట్టి మంచి ఓం మిత్రాయ నమః ప్రణమాసన, ప్రణమాసన అనుకొని మామూలు బ్రీత్ తీసుకొని, హస్త ఉత్తాన అనగానే మళ్ళీ బ్రీత్ తీసుకోవాలి, మళ్ళీ పాద హస్తాసన అనగానే మళ్ళీ బ్రీత్ని డౌన్ విడిచిపెట్టాలి. అలా మేము చెప్పు బ్రీత్ని కంట్రోల్ చేస్తూ, అంటే యోగా అంటేనే బ్రీత్ని కంట్రోల్ చేస్తూ చేస్తాం. అందుకే జిమ్కి మన యోగాకి డిఫరెన్స్ ఇందాక అడిగారు చూసారా. ఈ జిమ్ అన్నది ఏంటంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. యోగా అన్నది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంత ఏజ్ వాళ్ళు సార్. ఈ రోజు ఎవరైనా పెద్దవాళ్ళు ఒక ఆసనం వేయలేదనుకోండి, వారం రోజులు వాళ్ళ చేత వంకరం చేయిస్తానండి. ఆటోమేటిక్గా 72,000 నాళ్ళు యాక్టివేట్ అవుతున్నాయి కదా, ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ సిస్టంలోకి వస్తుందా లేదా. ఇప్పుడు మనం మందు వేసుకుంటే, మెడిసిన్ వేసుకుంటే మనకి ఎలా తగ్గుతుందో, మనం వాళ్ళకి ఒక లెవెల్కి తేవాలంటే ఓంకారం ముందు స్టార్ట్ చేయమని చెప్తాం. మేము చెయ్యలేమమ్మా, తర్వాత నెమ్మదిగా ప్రాణాయామాలు చెప్తాం, ఆ తర్వాత నెమ్మదిగా 1 by 1 ఒక్కొక్కటి చెప్పుకొని వస్తాం. అసలు ముసలోళ్ళు వస్తారు, వాళ్ళకి నేను ఒకసారి మన ఒక 70 years ఆవిడ కూర్చోలేదు, ఇలా స్టూల్ తెచ్చి కూర్చుంది. అలాంటి ఆవిడ సూర్య నమస్కారాలు చేసిందండి. వాళ్ళే కాదు సార్, ఎవరైనా అది ప్రూఫ్ సార్, నిజంగా చెప్తున్నాను. ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా ఆరోగ్యవంతులుగా కొంచెం యోగా వల్ల చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఒక 1 year చేసి ఆగిపోయారు అనుకోండి, వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బాడీ చాలా కంఫర్ట్నెస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అదే యోగా చేసిన వాళ్ళు సంవత్సరం యోగా చేసి ఆపేసినా కూడా వాళ్ళలో ఇంకా అది ఉంటుంది, ఆ శక్తి, యోగ శక్తి అనేది వాళ్ళ శరీరంలో ఉంటుంది. కానీ శక్తి ఉన్నా అది అలవాటు పడిపోయిన వాళ్ళు మానరు, కష్టం. ఒక్కరోజు నేనే ఉన్నానండి, ఒక్కరోజు నేను యోగా చేయలేని, నేను ఏదో తప్పు చేశాను అనిపిస్తుంది. ఈ దీంట్లో నేను అలాగా ఇదైపోయాను. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే జిమ్లు గట్రా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమైనా రాంగ్ చేస్తే నేను మీకు నా అనుభవం ఒకటి మీకు చెప్తాను. నాకు కూడా అంటే ఇది ఇందులోకి రాకముందు నాకు సైనసిస్ ప్రాబ్లము, అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఫాదర్ చిన్న అదేదో లోపల కొవ్వు పెరిగిపోయిందని తీయడం అవన్నీ చేశారు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అయితే నేను రీసెంట్గా ఈ మధ్యన 2 సార్లు ఏదో బండి మీద పడిపోవడం వల్ల నాకు ఈ బ్యాక్ను కొంచెం ఏదో ముందు L4 ఇవి ఉన్నాయి కదా, ఆ లంబా ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు కింద కూర్చోకూడదు, మీరు ఒక స్టూల్ మీద ఉండి యోగా చెప్పాలి అని నాకు డాక్టర్ గారు మనకి చెప్పారు. నేను ఎక్కువగా అంటే చెప్తున్నాను కదా, ఈ యోగాలో ఉండడం వల్ల నెగిటివ్ని పక్కన పెట్టేస్తూ ఉంటాను, పాజిటివ్గానే నాకేం అవుతుంది, నాకేం అవ్వదు అని 1 week అతను చెప్పినట్టు ఫాలో అయ్యానులేండి. అతను ఇచ్చిన మెడిసిన్ వాడాను. అంటే ఏమో కొంచెం సరేలే, కొంచెమైనా చెప్పింది వినాలి కదా అని. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆ వారం రోజుల్లో నేను కుర్చీ మీద వాళ్ళకి యోగా చెప్తుంటే నాకు అసలు కాన్సన్ట్రేషన్ కుదరలే. నేను చక్కగా నేల మీద కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చెప్పిందని కుర్చీ మీద యోగా చెప్పమంటే నాకు అదేదో టీచర్ స్కూల్లో పాఠాలు చెప్పినంత ఫీలింగ్ అయితే కనబడింది. అప్పుడు ఏం చేశానంటే ఇంకా లేదు అనేసి, అంటే నాకేం అవ్వదు అనేసి నేను చేశాను సార్. రోజు స్టేజ్ మీద చేస్తున్నా, ఎక్కడ ప్రోగ్రామ్ అయినా రోజు క్లాసులు, మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్, మరి ఏం లేదు. అంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే ముందు భయం అన్నది కూడా మన మనిషిని సగం ఇచ్చేసేస్తుంది. మనం ఎప్పుడు భయపడ్డామో ఇంకా అనారోగ్యం పడుతుంది. యోగా వల్ల పాజిటివ్ థింకింగ్ అన్నది కూడా డెవలప్ అవుతుంది. మెయిన్ మనం భయపడకూడదు సార్. ఇప్పుడు చాలా మంది కోవిడ్ టైంలో చాలా మంది చనిపోయారు, అది నిజంగా ఉందో లేదో తెలియదు, ఆ భయానికే చాలా మంది చనిపోయారు. నేనైతే చెప్తాను, ఏమో మా యోగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వచ్చిందేమో, వచ్చిన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది సార్, బాడీలో అన్నది రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. దానివల్ల మనం దేన్నైనా అధిగమించవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అంటే నా అనుభవం వల్ల మీకు చెప్తున్నాను, మరి అందరి అనుభూతులు కూడా ఉంటాయి, అనుభవాలు అందరికీ ఉన్నాయండి. యోగాలో మంచి అనుభవాలు అందరికీ ఉన్నాయి. నాకు కూడా స్పాండిలోస్, నేను మార్గదర్శిలో మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నాను. నేను మోటార్ బైక్ మీదే ఎక్కువ, నేను భూమి మీద కంటే బైక్ మీదే ఎక్కువ ఉంటాను. నాకు ఈ స్పాండిలోసిస్ రావటం, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
మీకు సర్జరీ చేయాలి, లేదు అనుకుంటే మీరు బైక్ మీద తిరగటం మానేయండి అన్నారు. నాకు బైక్ మీద తిరగకుండా జరగదు, సర్జరీ కూడా చేసుకోవడానికి ఇష్టం లేదని యోగా ఆసనాలు ప్రాక్టీస్ చేసుకుని ఈ 15 ఏళ్ల నుంచి నా సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది కంట్రోల్ చేసుకున్నాను. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాకు విపరీతమైన కఫం అన్నది ఉండేది. అది ఎగ్జామ్స్ దగ్గర మరి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతే అప్పుడు ఒక ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ ముక్కులో నుంచి పైపులు పెట్టి సెలైన్ వాటర్తో ఆ లోపల ఉన్న కఫాన్ని అంతా తీసి ఇది చేసి క్లీన్ చేశారు. క్లీన్ చేస్తే అప్పుడైతే పరీక్షలు బాగా రాయగలిగాను. మళ్ళీ ఒక నెల రోజులకి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఆ కఫం అన్నది ఫామ్ అయిపోయింది. అది ఇలా కాదు అని పర్మనెంట్ సొల్యూషన్ కోసం యోగానే ఎంచుకున్నాను. అది మీకే కాదు చాలా మందికి ఈ అనుభవాలు కానీ ఇంకా జనాల్లోకి ఇంకా రాలేదు, చాలా మందికి రాలేదు. అంటే చాలా మంది ఏంటంటే ఇంకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. ఎక్కువ ఏంటంటే స్టూడెంట్స్ బాగా చేయాలండి. స్టూడెంట్స్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫోన్స్ వల్ల పిల్లలు కూడా చేయలేకపోతున్నారు కదా. ఈ నైట్ లేట్ పడుకోవడము, లేట్గా లగడము, అసలు పిల్లలు మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఏకాగ్రత వస్తుంది. ఇప్పుడు ఈ బయట ఈ డ్రగ్స్ ఇవన్నీ చూస్తున్నాం, పిల్లలు చెడు ఇవన్నీ చేస్తున్నారు. అలవాట్ల నుంచి దూరం ఏంటంటే మనకి కొంచెం సేపైనా ఈ యోగా అంటే ఓన్లీ మెడిటేషన్ లేదా ప్రాణాయామాలు చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసినా కూడా చాలు సార్. మెయిన్ ఏంటంటే పిల్లల్లో కూడా ఈ కాన్సన్ట్రేషన్ పెరగాలి. నెగిటివ్గా ఎవరు చెప్పిన వినేస్తారు అంతే తప్పించి వాళ్ళు ఓన్గా ఆలోచనలు ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అయితే మేడం గారు, నేను మీకు చెప్పాను కదా ఒకసారి పైపులు పెట్టి సెలైన్ వాటర్ని ఫోర్స్ఫుల్గా చేసి తలలో పట్టేసినటువంటి కఫాన్ని బయటికి తీశారని. దానికి యోగాలో ఏమైనా క్రియలంటూ ఏమైనా ఉంటాయా? ఉన్నాయి సార్. అది ఇప్పుడు జలనేతి అని ఒకటి ఉంది సార్. ఆ జలనేతి ఏంటంటే మనకి ఒక చిన్న మెడికల్ షాపుల్లో దొరుకుతాయి ప్లాస్టిక్. ఇంతకు ముందు అయితే పూర్వము ఇత్తడి ఉండేవి. అంటే మా గురువు గారు నాకు ఒకసారి ఏం చెప్పారంటే ఇలా జగ్గులాగా ఉంటుంది, ఇత్తడి జగ్గు ఉండి దానికి ఇలా పైప్ ఇలాగా ఒక చిన్న పైప్లా ఉంటుంది. అందులోని గోరువెచ్చని నీరు, అదేంటంటే గురుముఖంగానే చెయ్యాలండి. ఇలాంటివి ఏంటంటే ఎవ్వరు ఓన్గా అసలు యాక్చువల్గా యోగానే గురుముఖంగా చెయ్యాలి. మనం ముందు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాతే మనము చెయ్యొచ్చు. ఒక నెల రోజులైనా ప్రాక్టీస్ అవ్వాలి దేనికైనా, ఆసనాలకైనా లేదా ఇలాంటి క్రియల గురించి అయినా. అది గోరువెచ్చటి నీరు మనం ఇలా పెడితే గోరువెచ్చ, అందులో కొంచెం సాల్ట్ వేస్తాం. అది కూడా ఎక్కువ సాల్ట్ వేస్తే మళ్ళీ ముక్కు మండిపోద్ది. కాబట్టి మనము 1 లీటర్ వాటర్కి 1/2 స్పూన్ గోరువెచ్చటి నీటిలో వేసి మనకి ఇక్కడ జలనేతి పాట్ అంటే మనకి మెడికల్ షాప్లో ఉంటుంది. ఆ పాట్లో వాటర్ వేసి నేను ఆ వీడియో నాది ఉంది, అది మీకు పంపిస్తుంది. ఆ క్లిప్ అది మీరు పెడతారు. కానీ అది ఏంటంటే వాటర్ని ఇలా పెట్టాలి, పెడుతూ ఇలా తలని ఇలా ఉంచాలి. ఇదేంటో ఈ పైపు ఈ లోపల ఇందులో వాటర్ ఇలా ఉంటుంది. ఇలా పెడితే సైడ్ని ఉంచితే ఈ వాటర్ అంతా మీకు ఇలా పక్కకు రావాలి. ఎప్పుడైతే ఈ ముక్కులోని వాటర్ పొడి నుంచి ఎడమకి రాలేదో ఇక్కడ మీకు కళ్ళు పెరిగిపోయింది, బ్లాక్ అయిపోయింది. మీకు అన్నారు చూసారు ఆ కప్పము మనకి ఈ వాటర్ ఇలా వెళ్ళడం వల్ల ఈ లోపల నుంచి వెళ్తూ మీకు మొత్తం ఈ ఐబ్రోస్లోని ఈ జలుబు కానీ ఈ కఫం కానీ ఏదన్నా మీకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ కుడి నుంచి చేసిన తర్వాత ఎడమ నుంచి కూడా మనం చేస్తూ కుడివైపుకి విడిచిపెడుతూ ఉండాలి. అలా ఈ ముక్కులో వేస్తుంది, ఈ ముక్కులోంచే వస్తుందా వాటర్? కుడి నుంచి వేస్తే ఎడమకి వస్తుంది, ఎడమ నుంచి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాటర్ ఫ్లో మీకు ఇలా కిందకు వచ్చిందో మీకు ఈ నాజల్ క్లియర్గా ఉంది అని అర్థం. మళ్ళీ ఎడమ నుంచి కుడికి రావాలి. మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టి మీరు ఈ వాటర్ లోపల పంపించి ఇలా విడిచిపెడితే ఇలా వెళ్తే అది మీకు లోపలంతా చెత్తని తీసుకొచ్చేస్తుంది. లోపల ఉన్న కపాన్ని అంతా బయటికి, అది అలా బయట పడిపోదు. మనకు వాటర్ ద్వారా మనకి చేస్తూ జస్ట్ అంతే వంపడమే. మనం ఇలా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి ఇలా కిందకు వస్తుంది. ఇవన్నీ అదేంటంటే మనం చేయకూడదు. ఇవన్నీ అడ్వాన్స్డ్ కోర్సెస్ అండి. అవి అడ్వాన్సెస్ కోర్స్ ఏంటంటే అది ఆ యోగాలో ఒక సాధన చేసే వాళ్ళకి కానీ మామూలు మన సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం చేసేయటానికి అంత కాదు. చేసిన మన ఉపయోగం కోసం చేయాలంటే గురుముఖంగా చేస్తే మంచిది.
నెక్స్ట్ అండి ఇంకేం? సూత్రనేతి అని ఉంది, అది కూడా ఒక థ్రెడ్ లాంటిది ఉంటది. అది కూడా మనకి దీంతో పాటు పాటుతో పాటే మనకి అది కూడా మనకి ఇస్తారు, ఒక వైర్ లాంటిది. అది చాలా స్మూత్ గా ఉంటది. అంటే మాకేంటంటే యూనివర్సిటీలో ఇది మాకు ప్రాక్టికల్స్. నాకేంటంటే చాలా ఈజీ అయిపోయింది. నేను ఆల్రెడీ 2 years 3 years ఈ యోగాలో ఉంటూ నేను ఇవన్నీ చేస్తూ నేను అక్కడికి వెళ్ళడం వల్ల, యూనివర్సిటీలో చేయడం వల్ల నాకేంటంటే చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు చెప్పిన మనకి ఇంత టైంలో మనం చాలా వేగం చేస్తారు. ఆ వైర్ని ఏం చేస్తామంటే ఇలా స్లోగా లోపలికి తోస్తాం. మేడం గారు, ఈ యోగా అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. అది దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఇలా రోజుల తరబడి మాట్లాడుకున్న తరగదు. అయితే ఈ యోగాలో అతి ముఖ్యమైనది, అసలు టాప్ పాయింట్, ఫైనల్గా మనం చేరుకునేది ఏంటంటే ధ్యానం. ఈ ధ్యానం అన్నది ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేస్తారు, అది చేయటం వల్ల ప్రయోజనాలు, అవి చేయటానికి కావలసిన పరిసరాలు ఏంటి, అంటే కూర్చునే ఆసనం ఏంటి, చుట్టుప్రక్కల ఉండే లైటింగ్ ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు, అంటే ధ్యానానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి, ధ్యానం ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇలాంటి విషయాలు కొంచెం ధ్యానం గురించి చెప్పి మనం ముగించుకుందాం. సరే సార్, ధ్యానం అన్నది ఏంటంటే మన మనస్సుని మనం కంట్రోల్లో, మన ఆధీనంలో పెట్టుకొని చేయాలి ధ్యానము. అంటే మన మనసు సంచలనంగా ఉంటుంది, అటు ఇటుగాను. అది ఎప్పుడు మన డైవర్ట్ అవుతూనే ఉంటుంది. అవుతున్నా మనం దాన్ని మళ్ళీ దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ ధ్యానంలోకి వెళ్తూ మళ్ళీ డైవర్ట్ అయినా పక్కకి వెళ్తాం. చక్ర ధ్యానము, సహస్రచక్రాలు, 7 చక్రాలు, సహస్ర, ఇక్కడ కనుబొమ్మల మధ్య ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాదిష్టాన, మూలాధార. ఈ 7 చక్రాలు 7 రంగుల్లో ఉంటాయి. రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయో 7 రంగుల్లో ఉంటాయి. ఒక్కొక్క చక్రము ఒక్కొక్కటి. ఆ ఒక్కొక్క చక్రము ఒక్కొక్క విధంగా యాక్టివేట్ చేస్తుంది. అదే ధ్యానం. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక రంగు అనేది ఇక్కడ పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కొక్క చక్రాన్ని మనం ఊహించుకుంటూ వచ్చి, ఏదైనా ఊహే ధ్యానం. మన మనస్సులో ఊహ పెట్టుకొని ఏదో ఒక దాని మీద, ఇప్పుడు క్యాండిల్ ఉంటుంది, జ్యోతి ధ్యానం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే రూమ్ అంతా చీకటి చేసేస్తాం, ఒక క్యాండిల్ వెలిగిస్తాం, ఒక స్టూల్ మీద ఒక క్యాండిల్ వెలిగిస్తూ తదేకముగా దాన్నే చూడాలి. కళ్ళు తెరిచి దాన్నే చూడాలి. అయి నుంచి వాటర్ కూడా వస్తుంది. రూమ్ అంతా చీకటి చేసేయాలి ఆ లైట్ని. అదొక ధ్యానం. స్టిక్కరింగ్ ధ్యానం ఉంటుంది, గోడకు ఉంటుంది, ఇంత సైజు స్టిక్కర్ని పెడుతూ రూమ్ అంతా చీకటి. ఆ స్టిక్కర్ ఏదైనా మనం ధ్యానము అన్నది ఏంటంటే మన మనసును కంట్రోల్లో పెట్టుకోవడమే ధ్యానం, అంతే, ఇంకేం ఉండదు. అలా రోజు చెయ్యాలి. ఒక్క ధ్యానం చిత్త వృత్తి నిరోధ అంటే కోటిలా అలాంటి దాన్ని మళ్ళీ తీసుకురావాలి. మనం ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి, లేడీస్ ఒక ధ్యానంలో ఉంటాం, అమ్మో అక్కడ పొయ్యి మీద ఏదో పెట్టేసామేమో ఇక్కడేదో, అలా మనకు వస్తుంది ఆలోచన. మళ్ళీ ఆలోచన తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు యోగాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 1 hour అయిపోద్దా, వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి వంటలు ఏంటంటే కొంతమంది ఈ దీంట్లో అదే మరి, అది మనం దాన్ని తోసుకుంటూ పక్కకి వెళ్తూ మళ్ళీ దాన్ని మళ్ళీ దగ్గర తీసుకొస్తూ అలా ధ్యాన స్థితికి చేరాలి. అంటే అదే చూసారా, సమాధి లాస్ట్లో ఉంది చూసారా, నియమాల్లో ఉంది చూసారా, అది చేరుకునేసరికి చాలా టైం పడుతుంది. అదేంటంటే రోజు అది ఫైనల్గా అది వస్తుంది. అది రావాలంటే నిత్యము సాధన చేయాలి. నిత్యము సాధన చేసి ఏది రాకుండా అయితే ఉండదు. ఏదైనా మనం పర్ఫెక్ట్గా రోజు ఒక ఆసనాలే కాదు, ఏదైనా మన పనిలో కూడా రోజు చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంటుంది కదా. అలానే ఈ ధ్యానం కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన ఆటోమేటిక్గా మన తాలూకా ఆ మనసుని కంట్రోల్ టెక్నిక్స్ ఉంటాయి కదా, నంబర్ కౌంటింగ్స్ అలాంటివి అవి కూడా ఉన్నాయి సార్. నేను మా యోగా సెంటర్లో అయితే చాలా మందికి అలాగే చెప్తాను. ఇప్పుడు మనకేంటంటే కోపము, ఇరిటేషన్ వచ్చినప్పుడు చాలా మందికి ఎవరి మీద మనం ఇదైపోవాలా అని వాళ్ళ మీద కోపం అయిపోతుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే కౌంటింగ్, కళ్ళు మూసుకొని రివర్స్లో మళ్ళీ డైరెక్ట్గా 1 2 3 అనే నెంబర్స్ అయితే ఎవరైనా చెప్పగలరు. రివర్స్లో లెక్క పెట్టమని చెప్తాను. అది ఒక ధ్యానమే. మైండ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అన్నది ఆ నెంబర్ మీద వెళ్తుంది. ఇప్పుడు 99, 98 తర్వాత ఏ నెంబరు
ఎంత వచ్చిన వాళ్ళకైనా బయటికి వెళ్ళకుండా ఆ నెంబర్ మీద నేను వాళ్ళని ఆ ధ్యానంలో పెట్టి అందులో ఉంచేస్తాను అనమాట. అందుకే నేను లాస్ట్లో కొంతమందికి ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు స్కూల్ పిల్లలు ఉంటారు, ఈ మధ్య సమ్మర్ క్లాసెస్కి వెళ్ళాను, వాళ్ళు అస్సలు మాట చిన్న చిన్న పిల్లలు కిడ్స్ మాట, వాళ్ళకి ఏం చేయాలి, కొన్ని ఆసనాలు చేసిన తర్వాత మరి మిగతా చేయకుండా అల్లరి చేస్తున్నారు, ఒక్కటే వాళ్ళకి ఇచ్చేసాను. ఏం చేస్తారంటే 50 to 1 numbers కౌంట్ చేయండి అబ్బా, కళ్ళు మూసుకోండి అంటే. అది ఇంకేంటంటే అమ్మో మేడం వాళ్ళు ఎక్కడైనా ఏంటంటే మరి పిల్లల్ని కాన్సన్ట్రేషన్లో అంటే ఒక పద్ధతిగా తేవాలంటే నేను కొన్ని టిప్స్ స్కూల్స్లో ఇలాగా వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. అది ఒక ధ్యానమే, నెంబర్ కౌంటింగ్ అనేది ధ్యానమే. కొంతమంది ఏంటంటే కనుబొమ్మల మధ్య భ్రుకుటి మధ్యలో ఉండే ఒక పాయింట్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ధ్యానం చేస్తారు. అది ఒకట. ఇప్పుడు నేను వృక్షాసనం ఇందాక ఆసనం చెప్పాను చూసారా, ఆ వృక్షాసనం కూడా అలానే చూడాలి, స్ట్రైట్ గా మనం ఏదో ఒక దాన్ని చూడాలి. లేదు అంటే మనం బ్యాలెన్స్ తప్పిపోతుంటాం. ఒక్క కాలు మీద చేసే ఏ ఆసనాలైనా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాం. మనం ఏంటంటే దేని మీద కేంద్రీకరిస్తామో, లేకపోతే లేకపోతే ఏదో ఒకటి చూడండి, చూస్తే మనం స్టాండర్డ్గా నిలబడగలం. పిల్లల్లో కూడా కాన్సన్ట్రేషన్ వస్తుంది ఈ చేయడం అని. ఇప్పుడు ఈ నెంబర్ కౌంటింగు, ఈ ధ్యానము పిల్లలకి కానీ కొంతమంది మతిమరుపు, పెద్దల్లో కూడా కొంతమంది మతిమరుపు వస్తుంది, అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే ఆసనాలు కొన్ని చేయలను, ఓంకారం కానీ ఈ ధ్యానం కానీ ఇంట్లో వాళ్ళకి వీలైన విధంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరికి యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, డూ యోగా, బీ హ్యాపీ అని అందరికీ చెప్తూ ఉంటాను. అయితే ఈ ధ్యానంలో ఇంకొక టెక్నిక్ కూడా ఉందని ఎక్కువగా వింటుండే, శ్వాస మీద ధ్యాస అంట. మన గుండె చప్పుడు మీద కాన్సన్ట్రేట్ చేసే యోగా, అది కూడా ఎక్కువగా చేస్తుంటారా? మంచిదేనా అది? గుండె చప్పుడు మీద అంటే శ్వాస మీద పెట్టమంటామంటే వాళ్ళ మనసు తీసుకోవటం విడిచిపెట్టడం మీద ధ్యాస పెడుతూ అంటే అంటే వాళ్ళ మైండ్ ఎక్కడికి డైవర్ట్ అవ్వకూడదని శ్వాస మీద ధ్యాస అని పెడతాం. ఇప్పుడు ఇలా చేస్తాను, కళ్ళు మూసుకుంటాను, నేను పీల్చిన శ్వాస మీదే నా మనసు ఉంటుంది, మళ్ళీ విడిచిపెట్టిన శ్వాస మీదే నా మనసు ఉంటుంది, దాని మీదే మనసు పెట్టాలి. లేదు అంటే ఆ మనసు అన్నది ఇంకెటు వెళ్ళిపోకుండా శ్వాస మీద పెడితే ఇంకొంచెం మనం ఎక్కువగా దాన్ని. ధ్యానం అంటే ఏంటంటే మనసుకి వేరే ఆలోచన కంట్రోల్లో ఉండే స్థితిని ధ్యానం అంటే. దాన్ని కూడా ఏంటంటే చంచలం కోతిలా వెళ్ళిపోతున్నమాట. అంటే అందుకే ఏంటంటే ప్రకృతి శబ్దాలని వింటూ చేస్తారు కొంతమంది అంటారు. ఆ పక్షుల శబ్దాలు, దూరంగా వెళ్తున్న మోటార్ వెహికల్ హార్న్స్, అలాంటివన్నీ వింటూ, కానీ దాన్ని పట్టుకుని వేలాడకుండా దాన్ని వదిలేయాలి, దాన్ని వింటూ ఆస్వాదిస్తారు అంటూ అలా కూడా చెప్తుంటారు. అది కూడా ధ్యానంలో పద్ధతి. అంతే సార్, అది కూడా ధ్యానమే. అది కూడా ఇప్పుడు అది అమృతాసనం, శవాసనంలో ఉంటారు, ఫ్రీగా బాడీ, వాళ్ళకి ఎక్కడ ఏ సౌండ్ వస్తుంది, ఇక్కడ మన చిన్న ఏదో వెహికల్ సౌండ్ వస్తుంది, అది వినండి, దాన్ని గమనిస్తూ ఉండండి, అలా చెప్తూ ఉంటాం. లేదా పక్షుల శబ్దాలు వినండి, అది మీరు అలా అలల్లోకి వెళ్తున్నట్టు, మీరు ఆ సముద్రం అలలు మీకు సౌండ్ వస్తున్నట్టు. అంటే మనం ఇప్పుడు అక్కడ ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో ఉన్నాను అనుకోండి, ఇక్కడే వీళ్ళు ఇక్కడ యోగా చేస్తున్నారు అనుకోండి, అమృతాసనాల్లో ధ్యానం చేస్తున్నాను, ఆ లైటు, ఆ సౌండ్లు, ఈ శబ్దాలను గమనించండి. అలా మనం ఏంటంటే వాళ్ళకి దాన్ని మోటివేట్ చేయడానికి, దాని నుంచి పక్కతో పెట్టడానికి వీటి మీద మీ మనసు పెట్టండి, వాళ్ళ ఆలోచనలు కంట్రోల్ పెట్టుతూ వీటి మీద పెట్టండి అన్నట్టు మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం అన్నమాట. అది అలాగా అంటే ఈ ధ్యానంలో కూడా బాడీ చాలా రిలాక్స్ అయిపోద్ది. చాలా మంది అంటారు శవాసనంలో కూడా అది ఒక మంచి ఆసనమే, అది ధ్యానం, అది ఒక ధ్యానమే. అలా కూడా ఉండాలి కొంతమంది. అది ఇప్పుడు ఈ ధ్యానం అన్నది అంట ఒక సెకండ్లో 1,00,000 వంతు ధ్యాన సిద్ధి మనకి కలిగితే ఎన్నో అతీతమైన శక్తులు వస్తాయంటారు. అనిమ శక్తి, గరిమ శక్తి, దూరదృష్టి, దూర శ్రవణం, ఇలాంటివి ఏవో వస్తాయంటారు. నిజమే అంటే మనకి ఈ ధ్యాన సిద్ధి అన్నది మనకి ఇప్పుడున్న ప్రపంచంలో లభిస్తుందా? ఇప్పుడున్న ప్రపంచంలో అంటే లభించదు అని అయితే నేను అన్ను, లభిస్తుంది, కానీ అది ఏంటంటే ఏదైనా అది టైం పడుతుంది, అంత వేగంగా అయితే రాదు. పూర్తిగా ఏంటంటే సన్యాస యోగం
సన్యాసులు అది సన్యాసం తీసుకున్న వాళ్ళకి అంటే ఇంకా మన బంధాలు బంధుత్వాలతో లేని వాళ్ళకి ఇంకేం ఉండవు, ఇందులోనే ఉంటారు. అంటే ఇక్కడ వాతావరణం నుంచి కూడా వెళ్ళిపోతారు. వాతావరణంలో మనకేంటంటే మనం ఎంత చేద్దామన్నా మా పాప ఏం చేస్తుందో, అది ఇంకెందుకు ఫోన్ చేయలేదు, మా బాబాయ్, ఈ ఆలోచనలో మనకి వెళ్తూ ఇవి ఉంటాయి. ఇవన్నీ లేనప్పుడు ఇలాంటి వాటిలో మనం చేరుకుంటాం, రీచ్ అవుతాం. ఇప్పుడు చెయ్యమని కాదు, ఏదైనా మనం సాధన చేస్తే ఇప్పుడే వస్తుంది. సంఘ పరిత్యాగులు ఈ అతీతమైన ప్రదేశంలోకి వెళ్ళి మాత్రం అది ప్రశాంతంగా ఉంటది, సాధించగలరు. మనకైతే మన దైనందిన జీవితంలో మన ఆరోగ్యం కోసం అయితే కొన్ని ఆసనాలు, కొంత ప్రాణాయామం, కొంత ధ్యానం చేస్తే సరిపోతుంది. అయితే ఈ ధ్యానం వల్ల మనకి ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ టెన్షన్స్, ఇరిటేషన్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. మానసిక ప్రశాంతత మనకి ఈ ధ్యానం చేయడం వల్ల అయితే వస్తుంది. అయితే ఈ యోగా చేయాలనుకునే ముందు మనకున్న వాతావరణం, ఇప్పుడు ఆసనాలు వేయాలంటే కింద ఆసనం ఉండాలి, మెడిటేషన్ చేయాలంటే వెన్ను నిటారుగా ఉండాలి, ఎక్కువ వెలుతురు ఉండకూడదు, ఎక్కువ చీకటి ఉండకూడదు, మితంగా ఆహారం తినాలి. ఎక్కువ ఆహారం తిన్న వెంటనే చేయకూడదు, అలా ఒక 2 రోజులు తినకుండా మరీ ఉత్త కడుపుతో కూడా చేయకూడదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయంటారు. అవన్నీ పాటిస్తేనే మనకి ఇది సాధ్యం అవుతుంది అంటారా? అంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ రూమ్స్లో చేస్తున్నారు, కానీ బయట ఓపెన్ ప్లేస్లో ఉదయం ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ చేసామనుకోండి, ఈ ప్లేస్లో ఆ ఏసీలు అది మన శ్వాసలోకి వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ డిస్టర్బెన్స్. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే బయట తెల్లవారుజామున 5:30 టైంలో బయట ఓపెన్ ప్లేస్లో చేస్తే ఆ చల్లని గాలి, పొల్యూషన్ ఉండదు. అలాంటప్పుడు మనకి శ్వాస లోపలికి వెళ్ళినా కూడా మంచిది, నేచురల్ ఆక్సిజన్. ఇప్పుడు ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే మనం చేస్తున్నాం, దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. మరి మనం ఎవరు అవుటర్ బయట కూర్చొని చేయలేము కాబట్టి ఇలా చేస్తాం. అదే కానీ ఏదైనా ఇదేంటంటే కొంచెం దీనికంటే బయట చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో చేస్తే మంచిది. ఓకే మేడం గారు, ఈ యోగా గురించి చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే మనం ఔషధ రహిత ఆరోగ్యాన్ని పొందాలంటే యోగా ఒక్కటే మార్గం అని క్లియర్గా అర్థమైంది మీ మాటల్లో. చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపికగా చాలా చక్కగా చెప్పారు. మరొకసారి ఇంత బిజీగా ఉండి మీరు మా స్టూడియోకి వచ్చి మా కోరిక మన్నించి మాకు యోగా గురించి విపులంగా చెప్పినందుకు మా తరపున, మా జీవన్ టీవీ ప్రేక్షకుల తరపున మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఔషధ రహిత ఆరోగ్యం కోసం యోగా ఒకటే మార్గమని ప్రముఖ యోగా ట్రైనర్ శ్రీమతి తంగి స్వాతి మనకి తెలియజేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలైనటువంటి యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని తద్వారా ఆరోగ్య భారత్ సాధనలో భాగస్థులు కావాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్, జీవన్ టీవీ.